హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కావస్తుందండి. అయితే ఎగ్జాక్ట్గా 8న ఆ రోజుకి ఏం జరిగింది, దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు ఈరోజు అప్డేట్స్ రావడం జరిగిందనమాట. అయితే అసలు ఏం జరిగింది, టైం టు టైం దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆ రోజు జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాలు, కొన్ని కీలక అంశాలు, విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. సో హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు మనతో పాటు. అప్డేట్స్ ఏంటి అనేది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో మనం కొన్ని చూస్తే అండి, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ గడుస్తూనే ఉంది. సుప్రీంకోర్టు ట్రయల్స్కి సంబంధించి మన 5న కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. దాని తర్వాత పోస్ట్పోన్ చేశారు. అది ఎప్పుడు అనేది కూడా దాని మీద కూడా కొంత అప్డేట్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఏంటి, ఏ విధంగా జరిగింది, అభయ విషయంలో 8న జరిగింది ఏంటి అసలు? కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి ఆగస్టు 8, 2024 జరిగిన ఈ సంఘటనకు సంబంధించి రకరకాల పరిణామాలు జరిగాయి. ఇది యావత్ భారతదేశం తెలిసిన విషయం. అందులో ముఖ్యంగా సిబిఐ వాళ్ళు ఇంటరాగేషన్ స్టార్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అటు ఎక్స్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్యూజ్డ్గా పిలువబడుతుంటే సంజయ్ రాయ్ని కూడా ఆయన్ని పోలీస్ కస్టడీలు తీసుకున్నారు, జ్యుడిషియల్ కస్టడీలు తీసుకున్నారు. దీని మీద ఆల్రెడీ డిఫరెంట్ కోర్ట్స్లోను, హైకోర్టులోను ఇవన్నీ కూడా ఆల్రెడీ ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన సెప్టెంబర్ 5న దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ట్రయల్ జరగాల్సి ఉండేది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. అయితే నిన్న రాత్రి రిలీజ్ చేసిన డేట్ ప్రకారం సెప్టెంబర్ 9 అంటే సోమవారం నాడు సుమారుగా బహుశా దీనికి సంబంధించిన ట్రయల్ జరుగుతాయని చెప్పి నిన్న సాయంత్రం రిలీజ్ చేసినటువంటి రిజిస్ట్రార్ లెటర్ బట్టి మనకు తెలుస్తోంది. అయితే ఆగస్టు 8, 2024 దీనికి సంబంధించి అభయ అని మనం పిలువబడుతున్నటువంటి విక్టిమ్ తన యొక్క దినచర్య ఎలా ఉంది అని దీనికి సంబంధించి సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడిన నిజాలు ఏమిటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్న ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. దీనికి సంబంధించి అటు పేరెంట్స్ వైపు నుంచి, ఫ్రెండ్స్ వైపు నుంచి, ఈమెతో పాటు ఎవరైతే కలిసి వర్క్ చేశారో వాళ్ళు అందించిన ఇన్ఫర్మేషన్ మేరకు టోటల్గా ఒక టైం లైన్ షెడ్యూల్ రాసి వీళ్ళు బహుశా రేపు హైకోర్టులో సబ్మిట్ చేయొచ్చు. దానికి సంబంధించి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీతో షేర్ చేస్తాను. షూర్ సార్. ఆగస్టు 8 ఆ రోజు నాడు మార్నింగ్ ఎప్పట్లానే అభయ తన ఇంట్లో బయలుదేరింది. తన హౌస్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఎప్పట్లానే తనకి హాస్టల్లో క్యాంపస్ ఉంది. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో తను ఎంబీబీఎస్ చేసుకున్నారు. 5.5 years ఎంబీబీఎస్ అయింది. అక్కడ ఇంటర్మ్ కంప్లీట్ అయింది. మళ్ళీ పీజీ ఎగ్జామ్ రాశారు, అందులో కూడా సీట్ వచ్చింది. ఆవిడ 1 year కంప్లీట్ చేశారు పీజీలో కూడా. చెస్ట్ డిపార్ట్మెంట్, దీన్ని పల్మనాలజీ డిపార్ట్మెంట్ అంటారు. పల్మనాలజీ సెక్షన్లో తను స్పెషలైజేషన్ చేస్తున్నారు. 1 year కంప్లీట్ అయిపోయింది. బహుశా వితిన్ 6-7 monthsలో తన సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయి తను ఫుల్ టర్మ్ ఒక డాక్టర్గా బయటికి రావాల్సిన పరిస్థితిలో ఈ సంఘటన జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈవిడ ఇప్పటివరకు హాస్టల్లో ఉన్నారు. ఈ అమ్మాయి కూడా, జస్టిస్ అభయ కూడా ఇదే హాస్టల్లో ఉండేది. కానీ ఎప్పుడైతే పీజీలో సీట్ వచ్చిన తర్వాత తన పేరెంట్స్ ఒక్కగానొక్క కూతురు అవడం వల్ల మధ్యలో పేరెంట్స్ని చూసుకుంటూ రావడం అలవాటైంది తనకి కూడా. సో ఈ రోజు ఏం జరిగిందంటే ఆగస్టు 8 మార్నింగ్ తన ఇంట్లో లేచి 14 kilometers ట్రావెల్ చేసి తన ల్యాప్టాప్ బ్యాగ్స్, తన టోటల్ మెటీరియల్ తీసుకుని తిన్నగా ఆర్జికర్ మెడికల్ కాలేజీకి ఉదయం 10 గంటలకు ఎగ్జాక్ట్లీ 10 o'clock షార్ప్ టైం ఆవిడ పంక్చువాలిటీకి పేరు పెట్టిందని ఆ కలీగ్స్ కూడా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ షార్ప్ 10 o'clockకి యాక్యురేట్గా 10 o'clock ఆర్జికర్ మెడికల్ కాలేజీకి వచ్చారు. సెకండ్ ఫ్లోర్లో ముఖ్యంగా పల్మనాలజీ డిపార్ట్మెంట్ అంటే ఛాతీ విభాగం అంటారు. ఆ ఛాతీ విభాగానికి వెళ్ళేసరికి అప్పటికే పేషెంట్స్ ఫుల్గా ఉన్నారు. ఆ చెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర మోర్ దాన్ 300 members పైన చెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువగా అక్కడ ఉండే పేషెంట్స్ చాలా ఉన్నారు. దాన్ని ఓపీడీ అంటారు, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. ఆ వింగ్ ఉంటుందన్నమాట. అవుట్ పేషెంట్ విభాగంలో 2A అని ఒక రూమ్ ఉంటుంది. రకరకాల కన్సల్టేషన్ రూమ్స్ ఉంటాయి. మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కన్సల్టేషన్ రూమ్స్ ఉంటాయి. సో అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి. తనకు కేటాయించిన రూమ్ నెంబర్ 2A. ఆ డిపార్ట్మెంట్ ఆ 2A దగ్గర తన కన్సల్టేషన్ అలాట్ చేసిన రూమ్. ఇది కాకుండా అక్కడ నుంచి కొద్ది దూరంలో రూమ్ నెంబర్ 204. ఇది వాళ్ళ స్లీప్ రూమ్ అంటారు. అంటే వీళ్ళు రిలాక్స్ అవ్వడానికి, రెస్ట్ తీసుకోవడానికి, వీళ్ళ బిలాంగింగ్స్ అన్ని పెట్టుకోవడానికి అక్కడికి వెళ్తారు. సో ఫస్ట్ తను 10 o'clockకి వీళ్ళు రిపోర్ట్ చేశారు. అక్కడ సిగ్నేచర్ బుక్లో, మినిట్స్ బుక్లో టైం రాసుకున్నారు, సైన్ చేసి 204కి వెళ్ళారు. అక్కడ తన ల్యాప్టాప్ బ్యాగు, తన అన్ని అక్కడ తనకున్నటువంటి క్లోక్ రూమ్లో తన బ్యాగ్స్ అన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి తన వైట్ యాఫ్రాన్ తీసుకున్నారు, స్టెప్ తీసుకున్నారు, తన బిలాంగింగ్స్, తన పెన్ అన్ని కూడా తీసుకొని అక్కడ నుంచి తిన్నగా రూమ్ నెంబర్ 2Aకి వచ్చారు. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీ ఉంటారు. ఇక్కడ అంటే ఒక రెసిడెంట్ డాక్టరు, ఒక ఫ్యాకల్టీ మెంబరు, ఒక ట్రైనీ డాక్టరు, అంటే తను ఇప్పుడు ట్రైనీ డాక్టర్, వీళ్ళతో పాటు ఒక హౌస్ సిబ్బంది, అట్ ద సేమ్ టైం ఇంటర్మ్ స్టూడెంట్ కూడా ఉంటారు. ఈ టోటల్గా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్. వీళ్ళు ఓపీడీని చూస్తారు. ఒక రెసిడెంట్ డాక్టర్, ఫ్యాకల్టీ మెంబర్, ఒక ట్రైనీ డాక్టర్, ఒక ఇంటర్మ్ మెంబర్,
అండ్ హౌస్ సిబ్బంది. ఈ 5గురు, ఇందులో ఒక్కొక్క గ్రూపులో 2 ఉంటారు, కొంతమంది ఒకరే ఉంటారు. వీళ్ళందరినీ ఒక గ్రూప్గా చెప్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి మన అభయ ఎక్కడైతే వెళ్ళారో తనతో పాటు తన ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నారు. ఏదైతే గ్రూపులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ ఆల్రెడీ అప్పుడే వచ్చారు, ఒకరొకరు వస్తున్నారు, అందరినీ కలుసుకుంటూ తన రూమ్ నెంబర్ 2Aకి వెళ్ళారు. 2Aకి వెళ్ళినప్పుడు పేషెంట్స్ అప్పుడే తాకడ ఎక్కువగా ఉంది హాస్పిటల్లో. వెంటనే పేషెంట్స్ని పిలిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ చేస్తారు. కాసేపు ఇంటర్మ్ డాక్టర్స్ కేస్ స్టడీ రాస్తారు. కేస్ స్టడీ మొత్తం పేషెంట్ చెప్పే డీటెయిల్స్ అన్నీ కూడా ఇంటర్మ్ డాక్టర్ నోట్ చేసుకుంటారు. రెసిడెంట్ డాక్టర్ వాళ్ళ యొక్క పల్స్, బీపీ అది చూస్తారు. వీళ్ళు పూర్తిగా ఫ్యాకల్టీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సో దీన్ని బట్టి ఇన్పేషెంట్గా లొకేట్ చేయాలా లేదా అవుట్ పేషెంట్గా ఓపీకి పంపించాలన్నది అక్కడ ఫ్యాకల్టీ మెంబర్ డిసైడ్ చేస్తారు, అలాంగ్ విత్ ద రెసిడెంట్ డాక్టర్తో ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో సహా కలిపి. అయితే తను ఒక ట్రైనీ డాక్టర్ అవడం వల్ల పేషెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నారు యాజ్ ఏ ట్రైనీ డాక్టర్గా. సో చాలామంది పేషెంట్స్తో తను చాలా స్మైలీగా మాట్లాడుకుంటూ అందరితో ఉన్నారు రూమ్ నెంబర్ 2Aలో. ఇలా కంటిన్యూ అవుతుండగా చాలా హెవీ పేషెంట్స్ ఉన్నారు, కంటిన్యూ వస్తున్నారు. ఈలోగా టైం మెల్లగా 12:30, 1:30 అయింది. 1:30 కల్లా వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే పేషెంట్స్ని అక్కడే పెట్టి వీళ్ళ లంచ్ రూమ్కి వెళ్తారు. మిగిలిన తన గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా పేషెంట్స్ చూడడానికంటే లంచ్ రూమ్కి వెళ్ళారు. ఈలోగా అభయ్ ఏం చేశారంటే 6 మెంబర్స్ ఆఫ్ పేషెంట్స్ని ఇన్పేషెంట్స్కి అలర్ట్ చేసింది. ఇన్పేషెంట్కి అలర్ట్ చేసేటప్పుడు ఒక ప్రొసీజర్స్ ఉంటాయి. వీళ్ళు ఒక లెటర్ రాస్తారు. ఈ లెటర్ని తీసుకెళ్ళి అక్కడ ఉంటే సెక్షన్ ఆఫీసర్కి రిలీజ్ చేసే సెక్షన్ ఆఫీసరు ఎక్కడెక్కడ బెడ్స్ ఉన్నాయి ఏంటని అలాట్మెంట్ చేసే పనిలో ఉంటారు సెక్షన్ ఆఫీసర్స్. సో తను ఒక లెటర్ ప్రిపేర్ చేసి 6 మెంబర్స్ని అప్పటికే అలాట్మెంట్ చేశారు అలాంగ్ విత్ దేర్ సిగ్నేచర్. అభయ సిగ్నేచర్తో పాటు ఉన్నటువంటి లెటర్స్ కూడా మనకి అక్కడ లభించే ఆ సెక్షన్ రూమ్ నెంబర్ 2Aలో. దీని తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా లంచ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయారు, కానీ అభయ మాత్రం వెళ్ళలేదు. అభయ అక్కడే ఉన్నారు. అరౌండ్ వీళ్ళు ఫ్రెండ్స్ పిలిచారు, లంచ్ చేద్దాం రమ్మని పిలిచిన, నాకు పేషెంట్స్ ఉన్నారు నేను చూసి వస్తానని చెప్పి మధ్యలో టీ అండ్ స్నాక్స్ మాత్రం తీసుకున్నారు. అరౌండ్ 12:15 to 12:30 టైంలో లైట్గా టీ అండ్ స్నాక్స్ తీసుకున్నారు. తను మాత్రం ఇక్కడే వెయిట్ చేస్తున్నారు, పేషెంట్స్నే చూస్తున్నారు. ఫ్రెండ్స్ మాత్రం వెళ్ళిపోయారు. 3 గంటలకు ఫ్రెండ్స్ లంచ్ చేశారు. ఈమెకి ఇవ్వాల్సిన అభయ తనకి లంచ్ బాక్స్ అయితే లంచ్ తీసుకొచ్చిన లంచ్ ఉందో తనకు మాత్రం ఆ టేబుల్ మీద పెట్టేసి మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ డ్యూటీకి వచ్చారు. వాళ్ళు డ్యూటీకి వచ్చిన తర్వాత అప్పుడు అభయ ఇక్కడ నుంచి లంచ్ చేయడానికి 3 గంటలకి ఆ రూమ్కి వెళ్ళారు. అక్కడ ఉన్న టేబుల్ మీద ఒక్కతే కూర్చుని మిగిలిన హౌస్ స్టాఫ్ సిబ్బంది కాస్త సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ 3:30 నుంచి 4:10, 4:15 వరకు అక్కడే స్పెండ్ చేశారు. రూమ్ నెంబర్ 204లో ఏదైతే స్లీప్ రూమ్ అనుకుంటారో అక్కడ వెయిట్ చేయడం జరిగింది అభయ. అగైన్ అక్కడి నుంచి తను వెళ్ళిపోతూ రెసిడెంట్ డాక్టర్ వచ్చారు అరౌండ్ 4:50కి. సీనియర్ డాక్టర్ వెళ్ళిపోతూ తనకు ఇన్ఫార్మ్ చేశారు, పేషెంట్ ఎవరైనా సీరియస్గా ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయని చెప్పి వెళ్ళారు ఆయన. సో అరౌండ్ అక్కడి నుంచి మరలా 3:30కి తను మరలా డ్యూటీలు జాయిన్ అయ్యారు. 3:30 టు కంటిన్యూ ఈవినింగ్ 6, 6:30, 7 వరకు పేషెంట్స్ని చూస్తూనే ఉన్నారు. ఆ లంచ్ బ్రేక్ టైం ఏదైతే మిడ్ టైం ఏదైతే 2 to 2:30 ఆ 3:30 టైంలో పేషెంట్స్ తక్కువ ఉంటారని ఆ టైంలో మాత్రమే అభయ లంచ్కి వెళ్ళింది. లంచ్ చేయడానికి వెళ్ళారు పేషెంట్స్ తక్కువ ఉన్న సమయంలో. సో మళ్ళీ అగైన్ ఈవినింగ్ 6:30, 7 అవుతుంది. తన కంటిన్యూ పేషెంట్స్ని చూస్తున్నారు, ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు, కేస్ స్టడీ చేస్తున్నారు, రిఫర్ చేస్తున్నారు, వచ్చిన పేషెంట్స్కి రూమ్స్ అలాట్మెంట్ చేస్తున్నారు. తన కంప్లీట్ హార్డ్ దీన్ని మారథాన్ షిఫ్ట్ అంటారంటే కంటిన్యూ మార్నింగ్ 10 గంటల నుంచి కంటిన్యూ తన డ్యూటీ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ కంటిన్యూ ఎంతవరకు చేస్తున్నారు, నైట్ 8, 8:30 అయింది. ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చారు, ఇంకా నువ్వు డిన్నర్ చేయలేదు, డిన్నర్ చేద్దాం రమ్మని పిలిచినప్పుడు నేను ఇంకా వర్క్ చేస్తున్నాను, వర్క్లోనే ఉంటానని చెప్పి అందరితో మార్నింగ్ 10 o'clock వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్ మూడ్లో ఉంటారో ఈవెన్ 7:30, 8 o'clock కూడా అదే ఫ్రెష్ మూడ్లో పేషెంట్స్ని చాలా మందికి చూశారు. మీడియా వెళ్ళి ఎవరైతే పేషెంట్స్ని తను చూసిన పేషెంట్స్ వెళ్ళి మాట్లాడితే ఆ పేషెంట్స్ కళ్ళంబడి నీళ్ళు పెట్టుకొని జస్ట్ మాతో 6 hours బ్యాక్ మాతో ఎంతో సరదాగా మాట్లాడిన అమ్మాయి ఇంత అచేతనంగా ఇంత నిర్వీర్యంగా నిర్జీవంగా పడిపోవడం వాళ్ళు ఆ తలుచుకొని గుక్కపడి ఏడ్చిన సంఘటనలు కూడా మీడియా ముందు ఎంతో మంది సాక్షులు మాట్లాడడం కూడా జరిగింది. ఎవరు అనుకోలేదు దట్ ఈస్ ద లాస్ట్ చూపు అవుతుంది. ఆమె మళ్ళీ ఆమె చేత రాశారు, ఆమె పల్స్ నోట్ చేసినటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఆమె యొక్క అనుభవాన్ని గుర్తెచ్చుకుని ఆ రోజు కొన్ని గంటల ముందు మేము ఆమెతో కలిసి ఉన్నాం, కొన్ని నిమిషాల ముందు ఆమెతో మేము కలిసాం, మాతో మాట్లాడింది, మీకు ట్రీట్మెంట్ అవుతుంది, మంచిగా అవుతుంది. ముఖ్యంగా ఛాతీ విభాగం అంటేనే ముఖ్యంగా లంగ్స్ సంబంధించిన ఛాతీ విభాగం అంటే ఈ పల్మనాలజీ ఎలా ఉంటుందంటే ఛాతీ విభాగం ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ వాళ్ళు కాకుండా రెస్పిరేటరీ సిస్టమ్స్ అన్నీ కూడా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు దీనికి సంబంధించినటువంటి ఈ విభాగం ఈ ఛాతీ విభాగం. అయితే ఈవినింగ్ అరౌండ్ 8:30, 9 o'clock అయింది. దీనికి కంటిన్యూషన్లో మరలా ఫ్రెండ్స్ డిన్నర్కి పిలిచారు, తను మాత్రం డిన్నర్కి వెళ్ళలేదు. ఆగస్టు 8 రాత్రి 8:30 గంటలకి ఒక సంఘటన జరిగింది. ఒక స్నేహితురాలు తనకున్న ఎక్స్పీరియన్స్ తను షేర్ చేసుకుంటూ మీడియా ముందులా మాట్లాడడం జరిగింది.
నేను 8:30-9 గంటల ప్రాంతంలో నేను రూమ్ నెంబర్ 2A నుంచి బయటకు వస్తుంటే దీది అంటారు, యాక్చువల్గా ఈమె దీది అని పిలుస్తారు. దీది అప్పుడే ఎంటర్ అయింది. మేము ఇద్దరం ఎదురుగా చూసుకోలేదు, ఒకరికొకరం టచ్ చేసుకోవడం జరిగింది. మా బుక్స్ మా స్టెప్స్ అక్కడ పడిపోయి మళ్ళీ ఇద్దరు స్మైల్ చేసుకుంటూ అపాలజీ చెప్పుకుంటూ ఇద్దరం మళ్ళీ డివైడ్ అయిపోయాం. అదే నా లాస్ట్ చివరి చూపు అవుతుందని నేను కూడా అనుకోలేదని చెప్తూ ఆ అమ్మాయి తన తోటి ఫ్రెండ్ అనుకుంటూ కళ్ళంబడి నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడడం నిన్న మీడియాలో మనకు కనిపించడం జరిగింది. ఆగస్టు 8 రాత్రి 10 గంటలకి తను 80 బెడ్లు కలిగినటువంటి ఆ ఏదైతే 6 యూనిట్స్ ఉన్న రూమ్, సెమినార్ హాల్ పక్కగా ఉన్నటువంటి రూమ్లోకి తను షిఫ్ట్ అవ్వాలి. దీనికి ప్రిపేర్ అయింది. తన దగ్గర ఎఫ్రాను తన స్టెత్ అని ఈ రూమ్లోని పెట్టి తను మెల్లగా 10 o'clock పైకి వెళ్ళడం జరిగింది. ఇది రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో. ఈమె ఒక్కరే వెళ్ళలేదు, ఈమెతో పాటు ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తమ యొక్క జీవితం యొక్క భవిష్యత్తు మీద జోకులు వేసుకుంటూ తన సిన్సియరిటీ మీద మిగిలిన ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో ఒక పర్సన్ సిన్సియర్గా ఉంటే మిగిలిన వాళ్ళు కాస్త జోవియల్గా ఉంటే ఆ సిన్సియర్ని కామెంట్ చేసుకుంటూ వెళ్తారు. అటువంటిది ఒక స్నేహపూర్వకమైన ఒక హెల్దీ అట్మాస్ఫియర్, వాళ్ళు నవ్వుకుంటూ నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కి ఆ పైన సెమినార్ హాల్ పక్కకున్న రూమ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రూమ్ దగ్గర వెయిట్ చేశారు. 10 o'clock ఆ అమ్మాయి రిలీవ్ అయింది. తను 10 o'clock డ్యూటీలో జాయిన్ అయ్యారు. 10 o'clock వెళ్ళిన తర్వాత తన ఐటమ్స్ మాత్రం అక్కడే పెట్టుకున్నారు. సెకండ్ ఫ్లోర్లోని రూమ్లోనే తన ఐటమ్స్ అన్ని పెట్టుకున్నారు, కానీ తను ఏమీ తీసుకొని రాలేదు. ఇదిలా ఉండగా ఎగ్జాక్ట్ 10 o'clock తన ఫ్రెండ్స్ ఏం చేశారంటే డిన్నర్ కోసం చెప్పి మళ్ళీ ఆర్డర్ చేయడం జరిగింది. ఈ డిన్నర్ వచ్చేసరికి 10:30, 11. సో ఫ్రెండ్స్ అందరూ అప్పుడు పేషెంట్స్ తగ్గారు, ఇన్ పేషెంట్స్ మాత్రమే ఉన్నారు. ఈ టైంలో మరలా వెళ్ళి ఆ 80 బెడ్ల మీద ఉన్నటువంటి తనకు కేటాయించినట్టు ఒక 16 బెడ్ల వరకు తను వెళ్ళి అందరినీ టెస్ట్ చేసి వాళ్ళ కేస్ స్టడీ మొత్తం తీసుకొని మళ్ళీ ప్రిస్క్రైబ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క కేస్ స్టడీ అంతా తీసుకొని ఆల్మోస్ట్ నైట్ 11-11:30 అయింది. ఆ టైం వరకు తన వర్క్లోనే ఉన్నారు. ఈలోగా పొద్దు నుంచి కంటిన్యూ నాన్ స్టాప్గా 16 hours వర్క్ చేయడం వల్ల కొద్దిగా చిన్న నిద్ర వచ్చినట్టుగా అయింది. తన ఫ్రెండ్స్గా చెప్పింది తను, ఇంకా నిద్ర వస్తుంది కదా తొందరగా డిన్నర్ చేద్దామని చెప్తూ మాట్లాడుకుంటూ 11:30-12 ఆ ప్రాంతంలో లైట్గా డిన్నర్ చేశారు. డిన్నర్ చేసిన తర్వాత కూడా మరలా కాసేపు ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపరేషన్ జరగాలి, అందరూ కూడా బాగా చదువుకుంటే మనకి మంచి లైఫ్ బాగుంటుంది. నేను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతున్నాను, వాళ్ళ గ్రూప్లో ఒక ఫ్రెండ్ పెడితే నన్ను అక్కడ అడ్మిట్ చేసుకుంటావా, నేను మరలా పల్మనాలజీకి నన్ను అపాయింట్ చేసుకుంటావని ఇట్లా వీళ్ళు రకాలుగా వీళ్ళందరూ మాట్లాడుకోవడం జరిగింది. ఇదంతా అయ్యేసరికి midnight 1:30-2 o'clock ఇంతలో ఒక పేషెంట్ లేచారు. ఆ పేషెంట్కి మరలా ఆక్సిజన్ అందట్లేదు, చాలా ప్రాబ్లం అవుతుంటే మరలా తన ఫ్రెండ్స్ని విడిచిపెట్టి ఆ రెస్పిరేటరీ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ పేషెంట్ తలగా బ్రీత్ అనాలిసిస్ అన్నీ చేశారు. దట్ ఈస్ ద లాస్ట్ బ్రీత్. ఒక పేషెంట్ని తను చూసినటువంటి పేషెంట్ కూడా మాట్లాడడం జరిగింది. మనకున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం అరౌండ్ 1:30-2 o'clock కంప్లీట్గా డీప్ కలకత్తా నగరం అంతా కూడా ఆల్మోస్ట్ నిద్రలో ఉన్న సమయం. 2 o'clock తనకు ముంచుకొస్తున్న నిద్రని తట్టుకోలేక అక్కడ చూసినప్పటికీ అక్కడంతా అంత అపరిశుభ్రంగా ఉన్న వాతావరణం. కింద రూమ్కి వెళ్ళింది మళ్ళీ 204కి. 204లో తనకి ఏదైతే స్లీప్ అలాట్మెంట్ చేసిన రూమ్లో చూస్తే మధ్యాహ్నం తిన్న లంచ్ బాక్స్లు అన్నీ ఎక్కడో ఉన్నాయి. శుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశం లేకపోవడం వల్ల మరలా తన సెమినార్ హాల్ పక్కొచ్చి తనతో తెచ్చుకున్న బ్లాంకెట్ అక్కడ కింద వేసి ఆ బ్లాంకెట్ పైన మార్నింగ్ 2:03, 2:04 సమయంలో తను పడుకోవడం జరిగింది. ఇది ఆగస్టు 8 నుంచి 2 గంటలు ఈవిడ చనిపోవడానికి పడుకోవడానికి ఉన్నటువంటి సమయంలో జరిగేటువంటి సంఘటనలు మొత్తం కూడా అటు స్నేహితులు, వాళ్ళతో ఉన్నటువంటి వర్క్ చేస్తుంది స్టాఫ్, ఎంప్లాయీస్, వీటందరినీ కూడా రిపోర్ట్స్ ఇచ్చారు. మీడియాతో కొంతమంది మాట్లాడారు, సిబిఐతో కొంతమంది మాట్లాడారు. ఫైనల్గా వచ్చిన ఫైనల్ రిపోర్ట్ టైం లైన్ అయితే ఇలా ఉంది. నాగరాజు గారు మరి ఎలా సార్, అంటే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో జస్టిస్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుందో మనం అనుకోవచ్చు, అప్డేట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ పోలీసులు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్లో టైం లైన్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్. ఈ మీన్ వేళ ఆ అమ్మాయి ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో కలిశారు, ఏమైనా క్లాషెస్ జరిగాయా, దీంట్లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, ఏమైనా భయపెట్టారా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలియడం కోసం టైం లైన్ అనేది వెరీ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేసిన డిస్కషన్ ఏదైతే ఉందో టైం లైన్లో ఇవన్నీ మనకు కనిపిస్తున్న ఎవిడెన్సెస్. అయితే ఈమె ఫోన్ సంభాషణ ఎవరెవరితో చేశారు, ఎవరెవరితో ఇంటరాగేషన్ జరిగినది అది ఇంకా మనకి బయటికి రివీల్ కాలేదు. బహుశా అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 1-2 days అది కూడా వస్తుంది. ఈ ఫోన్ చాటింగ్ ఎవరితో చేశారు, ఈమె ఆ కాలేజీలో మధ్యలో మనకు కొన్ని వార్తలు వచ్చాయి, కాలేజీలో చూడకూడని దృశ్యాలు కానీ చూశారని, ఈమెను కొంతమంది భయపెట్టారని, అవి మనకు ఫోన్ల విషయాలు తెలియాలి. అయితే మధ్యలో ఒకసారి ఒక ఫ్రెండ్ మాట్లాడడం జరిగింది. తను మధ్యాహ్నం 3:30 ఆ ప్రాంతంలో లంచ్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఎందుకు అసలు ఎంబ్రేజింగ్గా ఉందావిడ, చాలా అన్కంఫర్ట్గా ఉందావిడ, అంత ఫ్రీగా లేదు అని ఒక వర్డ్ చెప్పడం జరిగింది. అయితే ఫోన్ ఇంటరాగేషన్లు ఏమైంది, ఫోన్ ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరిని కలిశారు, బహుశా మధ్యలో అంటే వీళ్ళ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కాకుండా అదర్ దాన్ ఎవరు వచ్చి కలిసారన్న విషయం మీద కూడా కూలంకుషంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ టైం లైన్ మాత్రం బేస్ తీసుకొని ఇక్కడ నుంచి డెవలప్ చేస్తున్నారు సిబిఐకి ఇన్వెస్టిగేషన్. సో ఇదే డిస్కషన్ రేపు ట్రయల్స్లో కూడా పెడతారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైం లైన్ని రేపు సుప్రీంకోర్టు యొక్క ట్రయల్స్లో కూడా ఉంటుంది. దీని గురించి డీటెయిల్స్ చేయడానికి రేపు మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన ట్రయల్స్లో మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది. నాగరాజు గారు ఓకే, సో రేపు సుప్రీంకోర్టు ట్రయల్స్ అయితే కంపల్సరీ జరుగుతాయి. దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఫర్దర్గా తెలుస్తుంది మనకి. అవునండి నాగరాజు గారు, చాలా బాధాకరం ఉన్నాయి. అదే రోజు లాస్ట్ అవుతుందని ఎవరు ఇమాజిన్ కూడా చేయరు.
మన జీవితం రేపు ముగిసిపోతుందని కూర్చొని మీరు నేను కూడా కొన్నిసార్లు అనుకోము. ఏ పరిస్థితి ఏ విధంగా ఎలా ముంచుకొని వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు అలాంటివి. ఏదేమైనా వి డిమాండ్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అని